అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టినటువంటి ఈ ఇచ్చిన స్టేట్మెంట్ పైన చాలామంది గౌరవ సభ్యులంతా కూడా వారి అభిప్రాయాలు వ్యక్తపరిచారు. వ్యక్తపరిచిన వారందరూ కూడా జీవన్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, నర్సిరెడ్డి గారు కానీ, లేకపోతే రఘోత్తమ్ రెడ్డి గారు కానీ, ఏబిఎన్ రెడ్డి గారు కానీ, లేకపోతే తీన్మార్ మల్లన్న గారు కానీ అందరూ కూడా ఈ విగ్రహం సంబంధించి స్వాగతించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు కూడా. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ విగ్రహాన్ని మార్చకుండా ఉండే విధంగా ఏదైనా కార్యక్రమం చట్టం లాంటిది ఏమైనా చేయగలగడానికి అవకాశం ఉంటే పరిశీలించమని చెప్పారు. తప్పనిసరిగా దానిపైన కూడా పరిశీలన చేస్తామని చెప్పి మీ ద్వారా వారందరికీ తెలియజేస్తూ, సాయంత్రం ఈరోజు మన ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సెక్రటేరియట్లో ఉన్నది కాబట్టి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపించాం. నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరినీ నా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సాయంత్రం పెద్ద ఎత్తున మీరు అందరూ పాల్గొనవలసిందిగా, ఆ తర్వాత కార్యక్రమాల్లో ఈ విజయోత్సవ కార్యక్రమాల్లో కూడా మీరందరూ పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే మిత్రుడు సోదరు తీన్మార్ మల్లన్న గారు అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ గురించి కూడా చెప్పారు. తప్పనిసరిగా దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మీ చర్య తీసుకుంటుందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.